హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనకి సండే చాలా పనులు అయితే ఉన్నాయి. చికెన్ తెచ్చుకోవాలి, బిర్యానీ వండుకోవాలి, వాటర్ తెచ్చుకోవాలి, చాలా అయితే ఉన్నాయి. మన ప్రసాద్ గారు చూసారా అక్కడ నమస్కారం చెప్తున్నారు అందరికీ. సరే, ఇప్పుడు ఈ వాటర్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది నాచు కట్టాలి కదా, ఈ నాచుని పోగొట్టాలంటే సర్ఫ్ వేసేసి బుడ్డగాడు ఉంటాడు, దాంట్లో ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ బస్తా సంచి అది వేసి ఇలా కొడితే వెళ్ళిపోద్దంట. చూద్దాం. ఫస్ట్ అయితే సర్ఫ్ అయితే వేసేద్దాం. సర్ఫ్ స్మెల్ వస్తుంది. ఏం రాదండి, ఎందుకు వస్తుంది? శాండ్ ఉంటుంది దానికి క్లీన్ చేసేది. సర్ఫ్ అండి. రెండు బాటిల్ ఉంటాయి కదా, నీకు కూడా ఇప్పుడు బౌల్స్ సర్ఫ్ దాంతో కడుగుతున్నారు కదా, అది వస్తుందా? ఇది స్టోరేజ్, అది క్లీన్డ్ వాష్డ్. ఇది అంతే కదా. సరే చూద్ది, ఒక బాటిల్ కడుగు, ఒక బాటిల్ నుంచి. సరే అయితే తర్వాత చూద్దాం. ఇక్కడ పెట్టండి. తీసుకెళ్ళాలి ఇప్పుడు. సర్ఫ్ నీళ్ళ, సర్ఫ్ నీళ్ళు అంటే దానికోసం నా అంతా దాని ఇంతలో. జాతర చింటూ, బాయ్ బాయ్. చలి ఏంటంటే బాబు ఎరక్కొట్టేస్తుంది. చలి ఎరక్కొట్టేస్తుంది బాబోయ్. ఈ రోజు 11 degrees ఉంది పొద్దున్న. ఏ సర్ఫ్ స్మెల్ వస్తుందనా? సో మనకి ఇది ఉల్లిపాయల సంచి ఉంటుంది, మన ఉల్లిపాయల సంచి ఉంటుంది కదా, ఇది దీంట్లో వేసి చెప్పు ఏం చేయాలి. వాటర్ అయినా అలా ఊపితే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వెళ్ళిపోతాయండి. మనం ఇప్పుడు చికెన్ షాప్కి అయితే వచ్చాం. ప్రసాద్ గారు అయితే కొట్టేస్తున్నాం. ప్రసాద్ గారు ఎంత చికెన్ తీసుకుంటున్నాం? ప్రసాద్ గారు రేహలంగమాయే కదా, ఇక్కడ కూడా పరిచయాలు ఎక్కువే. అది ఎవరికో హాయ్ చెప్పేస్తున్నారు. మన ఇక్కడ మటన్ కూడా ఉంది. గైస్, ఇప్పుడైతే మనం కార్ అయితే నీట్గా క్లీన్ అయితే చేయాలి. చాలా రోజులైంది కార్ మెయింటైన్ చేయడం కాదు, క్లీన్ చేయడాలు ఇవి పెద్ద టాస్క్. దట్టు మరి బ్లాక్ కదా, దోలు తీరిపోతుంది అసలు. ఇలా తుడిచిన వెంటనే ఇలా దుమ్మడిపోతుంది. చూద్దరు కదా దాని అవతారం ఎలా ఉందో. లిఫ్ట్ ఒకటి టైంకి రాదు. సండే మొత్తం టైం అంతా ఇలానే అయిపోతుంది. టైం పాస్ అనుకోవాలి, ఇంకేం చేస్తాం. ఇదే మన కారు కవర్ కప్పిన బాడీ కవర్, బట్ మనకైతే దుమ్ము అయితే ఫుల్గా అయితే పట్టేస్తుంది. వేరే క్లిప్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఇది చూద్దరు వెయిట్. దుమ్ము చూసారా ఎలా పట్టేస్తుందో బాలు. ఇదంతా అసలు మొత్తం వరస్ట్ అయిపోయింది. మనం నీట్గా, ఐ థింక్ వీడియోలో నీట్గా కనపడుతుంది, బట్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేయాలి. యాక్చువల్గా దుమ్ము ఎక్కువ ఉంది. తెలిసిందే కదా, ఈ సీట్ కవర్స్ ఇవన్నీ వేసాం మనం. సరే, we can start. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headache stack. నీట్గా తుడిచేసి అయితే మనం కవర్ అయితే వేసేసాం. లెట్స్ గో. సరే బ్రో, అయితే కొంచెం ఇప్పుడు షైనింగ్గా మెరిసిపోతుంది అసలు. మనకి లాస్ట్కి గొట్లో మిగిలింది.
అమ్మా సండేలో అయిపోతుంది టైం అంతా. ఇప్పుడు మా వదినాలు ఫుడ్ ఏదో వండుతున్నారు, వెళ్ళి చూద్దాం. చికెన్ బిర్యానీ, నాట్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ అన్నట్టు. విల్సి అండ్ షో యూ. వదిన ఏం వండుతున్నావు వదిన? చికెన్ విత్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు తేజ. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైయా? ఫ్రై కూడా. ఇదేంటిది? అదేం కాదు, ఒకటి స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరును. నావక అయిందిగాడు, నీ పని బాగుంది, నీట్గా ఆడుకుంటున్నావు. నాకు ఇవ్వే కూర్చి, నాకు ఇస్తావా? నాకు ఇది ఇవ్వ. నావక ఇంకా ఏం వంట నేర్చుకుంటామంటే కిచెన్లోకి వచ్చినా. ఇప్పుడు అయితే మనం ఫస్ట్ సెంటర్కి వెళ్తున్నాం, తర్వాత ప్రసాద్ గారిని కిచెన్ మార్కెట్కి అయితే వెళ్తాం. ఏ మార్కెట్? వెజిటేబుల్ మార్కెట్. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలి, మేము 12ంటికి వెళ్తున్నాం. అక్కడ ఉంటాయో ఏమవుతాయో. ఆల్రెడీ సాలెడ్ తినే టైంలో కాయగూరలు. గైస్ ఇక్కడైతే చాలా బెటరు. వాష్ అయ్యి బాగా చేస్తారు, వాటర్ వాష్. ఏంటి రాదు కదా కాయంతో పండుగ ఏం చేస్తాం, చిత్తుగా వెళ్ళిపోతాం. ఇంకేంటి వాటర్ వాష్ అయితే ఇక్కడైతే బాగా చేస్తారు గైస్. ఎక్కడైతే వసంత నగర్ బస్ స్టాప్ ఉంటుంది కదా లోపల. మన వాడికి రాకపోతే ఏం చెప్పండి బాబాయ్ ఏవద్దు, ప్రహాద్ గారు పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు. మరే ఎవరున్నారు ముందు నుంచి? ఓ ప్రసాద్ గొబ్బలైపోయాయి పాట, మరి దారుణంగా ఉంది అసలు. 100 మిలియన్ కొట్టింది. అదేంటి అది మీసాల పిల్ల? మీసాల పిల్ల ఇప్పుడు స్టెప్ వేస్తాడు, మీసాల పిల్ల అని. మీరైతే ప్రసాద్ గైస్ మనమైతే రైతు బజార్కి అయితే వస్తున్నాం. ఇక్కడైతే రేట్స్ అయితే తక్కువ, కంపారిజన్ చేసుకోండి ఒకసారి ఎప్పుడైనా వచ్చి. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే లూలు మాల్ పక్కన ఉంటుంది. ఒడి అమ్మ ఎంత జనం ఉన్నారేంట. నేను ఇక్కడికి సంచి పట్టుకుని అయితే తెచ్చుకోవచ్చు. ఇదిగోండి గైస్, ఇదే రైతు బజార్. ఇక్కడ అన్నీ మన ఆంధ్ర వాళ్ళకి అయితే తెలుస్తుంది. ములమాకు అంటారు కదా, ములక్కాయ. ఆ ఆకుతో సహా కూడా దొరుకుతుందంటే ఆలోచించండి ఏ రేంజ్లో ఉంటుంది అక్కడ. వంకాయ 23 రూపాయలు అంటే ఈరోజు. క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ ఇలా అయితే కాస్ట్ అయితే పెడతారు. కాస్ట్ చూసుకుని దాన్ని బట్టి తీసుకొని వేసుకోవడం. మ్యాక్సిమం ఒకటే మెయింటైన్ అయితే చేస్తారు. మనకైతే ఇలా అయితే ఉంటాయి సెపరేట్గా. ఇక్కడైతే మనకి పచ్చిమిర్చి అయితే ఉంది. ఇదేదో తెలియదులే మనకి. నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి, అందరూ ఒకటే కాస్ట్ అమ్ముతారు. మీ ఇష్టం ఎక్కడైతే చూసుకుంటే అక్కడ తీసుకోవడం. రైతు బజార్. అయ్యో మేము వచ్చేసరికి ఏం లేవేంటి. అటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ అక్కడ ఉన్నాయి. ఆవిడే అమ్ముతుందిరా ఎక్కువ. జనాలు అక్కడే ఉంటున్నారు ఎక్కువ. ప్రహాద్ గారు మనం షాప్ పెట్టేద్దామా? కష్టమా? వీ కెన్ ట్రై. మనకి ఈ ఏరియాలోనే ఎక్కువ ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ అయితే అమ్మేశారు. ఏంటి చిక్కుడుకాయలు? ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఆలుగడ్డ అయితే ఉంటుంది, బంగాళదుంపలు, అరటికాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. బల్క్లో ఉంటాయి. ఇక్కడి నుంచే అందరూ షాప్స్కి అయితే తీసుకెళ్ళి మనకి షాప్స్ దగ్గర అమ్ముతారు. అక్కడికి ఇక్కడికి అప్రాక్సిమేట్లీ మనకి 10 to 20 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం చాలా బెటర్. ఐ థింక్ మాకు గంట మంది కాదనుకుంటే బెటరే కదా. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. మనకి ఎక్కడైతే క్వాలిటీ బాగుందో అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. ఇవన్నీ అవే.
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ కూడా ఇవన్నీ అవే. ఈ పైన నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి షూట్ చేస్తున్నా, ఇక్కడ కూడా ఈ షాప్స్ అన్నీ ఉంటాయి. పక్క అయితే చూడండి, నా సజెషన్ అయితే ట్రై చేయండి, బెటర్. అన్నీ ఒక చోటే దొరుకుతాయి, ఏది కావాలో తీసుకుంటాం వెళ్ళిపోవడం. ఇంకా మా వాళ్ళు అయిపోయింది మా షాపింగ్ అయితే, వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం అయితే వచ్చాము, అప్పుడైతే నేను వ్లాగ్ షూట్ చేయలేదు. ఇప్పుడైతే షూట్ అయితే చేసి మీకు కొంచెం జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్ఫో టు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అంటే నియర్ బై కేపీహెచ్బి, కుకట్పల్లి, మియాపూర్, అంటే ఆ ఏరియాస్లో కూడా ఉంటాయి. రైతు బజార్లో చెక్ చేసుకోండి ఒకసారి. ఇదైతే చాలా పెద్దది కేపీహెచ్బిలో. లూలు మాల్ ఉంది కదా, లూలు మాల్ పక్కన అయితే ఉంటుంది ఇది. మనకి ఇక్కడైతే కాస్ట్లు అయితే ఉన్నాయి. వంకాయ 23, బెండకాయ 55, పచ్చిమిర్చి 40. అంటే ఈరోజు December 14th రేట్స్ ఇవి అప్డేట్ చేస్తూ ఉంటారు అనుకుంటా. కొటేషన్ మారా సార్. పండు మిర్చి ఒంట్లో కొవ్వుని నియంత్రించి రోగం రోధిక శక్తిని పెంచుతుంది. వంకాయలు తింటావా? వంకాయలు ఏంటన్నా మీరు తింటారంటే తీసుకోండి. ఇంకా బాగుంది మన వంకాయలే. ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే తీసుకోవాలి మనం. 28 కాయలు అంట. నాలుగు ఏమండి 28 అంట. 28 తీసుకో. మరి ఏం చేస్తాను, నిమ్మరకుండా నిమ్మరకుండా సర్లే. ఇంకో 4 ఇంకో తీయండి, మీరు తీయండి, మీరు బాగా తెస్తారు కదా. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చింది. 4.20 కాదు 8.20 రాదు గారు అమ్ముతున్నారా కొంటున్నారా? ఏదైనా ఏది కావాలి చెప్పు. 100కి 10 అమ్మేలా ఉన్నా కొనేలా ఉన్నా. కలర్ ఉన్నాయి కానీ టేస్ట్ ఉంటాయా? టేస్ట్ వచ్చి हिंदी है क्या? ऐसे है टेस्ट मीटर है सच से बात कर. మీకు వచ్చలే హిందీ? మీకు వచ్చు? टेस्ट అతనికి హిందీ వచ్చని హిందీతో మాట్లాడతాను, మనకు రాదు కదా. మనకైతే శాంపుల్ అయితే ఒకటి ఇచ్చాడు, తిని చూద్దాం. తీసుకోండి. బాగుందండి, తీయగా ఉంది. ये मीठा अच्छे नहीं है. చికెన్ ఫ్రై, ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, నిమ్మకాయలు, ఉల్లిపాయలు. ప్రసాద్ గారు మీ ఫీలింగ్ ఏంటి? లోడ్ గేరేసి కొడతారు ఇప్పుడు. లోడ్ గిరి కాదు, ముందు ఎదురవుతుంది భోజనం పడుకోవాలా? నీట్గా నిమ్మకాయ పిండుకుని బాగుంది.